హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మా చిన్నోడు కలిసి మ్యాజిక్ మసాలా ఇప్పి నూడిల్స్ చేస్తున్నామండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా చూడండి. నేను వచ్చేసి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈ యొక్క నూడిల్స్ ఎలా చేస్తారో సింపుల్గా చూసేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి మనం ఈ యొక్క ప్యాకెట్స్ని ఓపెన్ చేసి వాటర్లో వేయాలండి. మనం వీటిని ఒక 50% మాత్రమే ఉడికించుకోవాలి, మెత్తగా ఉడకొద్దండి. ఇలా నెమ్మదిగా కలుపుకొని 50% ఉడికింది అన్నప్పుడు మనం వాటర్ని వంపేసుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి 50%. ఇప్పుడు నేను వంపేసాను వాటర్ని, చూడండి. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక డెక్షలో ఆయిల్ వేసుకోవాలి, 2 స్పూన్స్. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి చిన్న సైజు ఉల్లిపాయని ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి వేయట్లేదండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసి. అలాగే దీంట్లోకి చిన్న సైజు ఒక టమాటా వేస్తున్నాను. ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి టమాటాని కూడా. కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను 2 ఎగ్స్ వేస్తున్నాను. ఇలా ఆల్రెడీ పగలగొట్టేసాను. ఎగ్స్ వేసుకొని ఈ విధంగా చేసుకోవాలండి. ఎప్పుడు చేయని వారు కూడా ఈ వీడియో చూసి చేయొచ్చండి, చాలా సింపుల్గా. కొద్దిసేపు అయ్యాక మనం ఇటువైపు త్రిప్పుకోవాలండి. ఎగ్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలాంటి ఐటమ్స్ ఇంట్లో చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మా చిన్నోడి కోసం చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఎవరికైనా సరే చాలా మట్టుకు ఈ యొక్క నూడిల్స్ని ఇష్టపడతారు. బయట కొనుక్కొని తినే కన్నా మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ కోసం నేను పసుపు వేస్తున్నానండి. కారం అలాంటిది నేను యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకు ఈ ప్యాకెట్లోనే మసాలా వస్తుంది కాబట్టి నేను స్పెషల్గా కారాన్ని వేయట్లేదు. మీరు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎగ్ మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా ప్యాకెట్స్ 2 వేసుకోవాలండి. 2 ప్యాకెట్స్లో 2 వస్తాయి. ఈ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, నాకు కూడా చాలా ఇష్టం, ఇంకా ఫేవరెట్ అని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క రెసిపీని వీక్లీ వన్స్ తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, వీటిని వేసుకొని మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. నెమ్మదిగా కలుపుకోవాలి. కొద్దిసేపు మంటని సిమ్లోనే ఉంచి ఇలా మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి. బిర్యానీ కంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. ఇప్పుడైతే మనకి మ్యాజిక్ మసాలా ఇప్పి నూడిల్స్ రెడీ అయిపోయాయండి. చూస్తుంటేనే అసలు నోరూరిపోతుంది. ఇంకా సపరేట్ ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని తినేయచ్చు. దీంట్లోకి ఇంకా సపరేట్ ఉల్లిపాయలు, నిమ్మకాయ అలాంటివి ఏం అవసరం లేదండి, ఇలాగే తినొచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈరోజైతే మంచి రెసిపీని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇప్పుడు మనం తినేయొచ్చండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. వీడియోస్ని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో,
చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ రెసిపీ. ఇంకా నేను మా చిన్నోడైతే తింటున్నామండి. యమ్మీ యమ్మీ మ్యాజిక్ మసాలా ఇప్పీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇంకా తినేస్తున్నాం మేమైతే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టాటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.